నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతిలో మరో 16,666 ఎకరాల భూ సమీకరణకు ఆమోదం. విమానాశ్రయం స్మార్ట్ సిటీ నిర్మాణానికేనని ప్రభుత్వం వెల్లడి. రాజధానిలో 15 బ్యాంకులు బీమా సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన. ఏడాదిన్నరలో ఏపీ ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ నగరం అవుతుందన్న నిర్మల. దేశ ఆర్థిక ప్రగతికి ఏపీ వెన్నెముకగా నిలుస్తుందన్న సీఎం. మరో 5 ఏళ్లు కేంద్రం సహకరించాలని విన్నపం. పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు చొక్కెదురు. మధ్యంతర బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు. జీఎస్టీ సవరణలతో పుంజుకున్న జీడీపీ వృద్ధి రేటు రెండో త్రైమాసికంలో 8.2%గా నమోదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి కాంస్య విగ్రహం గోవాలో ఆవిష్కరించిన ప్రధాని మోదీ. దిత్వా ప్రభావంతో కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన. శ్రీలంకలో పెను విధ్వంసం, ఆకస్మిక వరదలకు 61 మంది మృతి. ఆయుధాలను వదిలేస్తామన్న మావోయిస్టు పార్టీ. జనవరి 1న సామూహికంగా లొంగిపోతామంటూ అనంత పేరిట లేఖ.